దేశానికి స్వాతంత్రం వచ్చినా తమ జీవితాల్లో మాత్రం స్వాతంత్రం రాక బిక్కుబిక్కుమని బతుకుతున్నామని ఇందిరా సత్యనగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 50 ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లను కూటమి ప్రభుత్వం అక్రమాల పేరుతో కొట్టివేయడం అత్యంత దారుణమైన విషయమని వారు గగ్గోలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ల్యాండ్ రెగ్యులైజేషన్ యాక్ట్ ప్రకారం తమ స్థలాలను రెగ్యులైజ్ చేయాలని కోరారు. స్థలాలు ఖాళీ చేస్తే రోడ్డున పడతామని, ఈ విషయంపై ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ఆలోచించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. రోడ్డున పడాలని చూస్తే మాత్రం చావే తమకు శరణ్యమని కన్నీరు మున్నురుగా సబిత్ జయకుమార్ అండి. ఇందిరా సత్యనగర్ పొత్తలో 50 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. నేను పుట్టింది ఇక్కడే. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఒక నెల క్రితం అండి మా పొంతలో చాలా వరకు ఇల్లు పడగొడుతున్నారండి. మేము అంతకుముందు కలెక్టర్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి చాలామందికి లెటర్లు ఇచ్చామండి. అందరికి అర్జీ పెట్టుకున్నామండి. మాకు ఇక్కడ ల్యాండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ ఉందండి, మాకు ఇక్కడ ల్యాండ్ మాకు రెగ్యులర్ చేసి మా స్థలాలు మాకు పట్టాలు రెగ్యులరైజ్ చేయమని ఇచ్చామండి. అవేమీ పట్టించుకోకుండా ఉన్నట్టుండి జూన్ 13వ తారీఖున నైట్ 11 గంటల దగ్గర నుంచి భారీ పోలీసు బందోబస్తు ఒక 500 మంది పోలీసులతో పాటు వచ్చి ఉన్నట్టుండి ఒక 20 ఇళ్ళు పడగొట్టారండి. 20 ఇళ్ళు పడగొట్టడానికి గల కారణం ఏంటంటే కొంతమంది అద్దుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా ఇందులో ఉద్యోగస్తులు ఉన్నారు అని చెప్పి పడగొట్టారండి. ఇది కూడా చాలా అన్యాయం అండి. అద్దుకున్న వాళ్ళు ఉంటే వీళ్ళు సొంత ఇల్లు 50 సంవత్సరాల నుంచి మేము పొంతలో ఉంటున్నామండి. మాకు ఏదో పని ఉండే, ఏదో ఉద్యోగ రీత్యా, వ్యాపారం రీత్యా, పని రీత్యా వేరే ఊర్లో ఉండొచ్చు. ఆ ఇల్లు కూడా అలా పడగొట్టేశారండి. అలా పడగొట్టేసి ఇప్పుడు మా పొంత 100 అడుగులు 90 నుంచి 110 అడుగులు వెడల్పు పొంత అండి. ఈ పొంత ముందు ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళు ఒక 30 అడుగుల వరకు ఆక్రమించారండి. పొంత వెనకాల ఉన్న వాళ్ళు 30-40 అడుగుల వరకు ఆక్రమించారండి. ఈ ఆక్రమించడం వల్ల ఏమైందంటే పొంతకు మాకు ఏదైనా దారి కావాలని రోడ్డు వేద్దామని అనుకుంటే కనుక ఈ రిజిస్ట్రేషన్ ఇల్లు చాలా వరకు పడగొట్టవలసి వస్తుందండి. సగం ఇల్లు పోతాయండి. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఇల్లు వాళ్ళు అందరూ కలిపి ఒక యూనిటీగా తయారై ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి పొంత తీసేయండి, అక్కడ పొంత తీస్తే మా ఇల్లుకి కొద్దిగా ఆస్కారం ఉంటుందండి, మేము ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే కనుక దానికి సరిపడా మేము ఏదైనా అమౌంట్ గవర్నమెంట్కి చెల్లించుకోగలమండి, లేదా మీకు ఇచ్చుకోగలమని మాట తీసుకున్నారు. మాట తీసుకోగానే ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే పొంతలో ఉన్న బాధితులతో కానీ ఎవరితో కానీ మాట్లాడకుండా డైరెక్ట్ అటాక్ పోలీసులతోటి వీళ్ళ మాట తీసుకుని మా ఇల్లు 20 వరకు పడగొట్టారండి. పడగొట్టింది కాక మొన్న ఇంటింట్లో నిద్ర అని చెప్పి ఏదో గడపకి ఆదిరెడ్డి అని చెప్పి పెట్టి అక్కడ మల్లికార్జునగర్లో ఒక ఇంట్లో ఉంటా నైట్ నిద్ర చేశారండి. ఉదయం ఇందిరా సత్యనగర్లో ఒక 20 ఇల్లు పడగొట్టాను, నేను మిగతాయి కూడా పడగొడతాను, మీరు కంగారు పడకండి అని కొంతమందికి అక్కడ ఉన్న వాళ్ళకి హామీ ఇచ్చారండి. అక్కడ ఎవరికైతే హామీ ఇచ్చారో వాళ్ళందరూనండి ఎలక్షన్లో ఆదిరెడ్డి వాసు గారు పోటీ చేసేటప్పటికి ఈ అగెనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళేనండి. వాళ్ళకి హామీ ఇచ్చారండి. బాధితులు పొంతలో ఉన్న పేద ప్రజలను ఏం పట్టించుకోవట్లేదండి. ఉదయం లేచి టీవీ పెట్టినా, సెల్ల చూసినా చంద్రబాబు నాయుడు గారు ఏంటి, రెవెన్యూ మినిస్టర్ గారు ఏంటి, 21A నిషేధిత భూముల జాబితా ఉన్నది కూడా నిషేధిత భూముల జాబితాలను తీస్తారండి. చుక్కల భూములు కూడా రిజిస్ట్రేషన్ అవకాశం కనిపించారు. గ్రామ కంటాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. గవర్నమెంట్ స్థలంలో ఎవరైనా సరే చెరువు గట్లు, పొలం కాలువ గట్లు కాకుండా ఎక్కడ నివాసం ఉన్నాయి, 8 సంవత్సరాలు నివాసం ఉంటే వాళ్ళకి రెగ్యులర్ చేసేస్తామని కూడా టీవీలో చెప్తున్నారండి. అది పై వరకు జరుగుతుందండి. అక్కడ అమరావతిలో సీఎం గారు మాట్లాడినా, రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడినా అక్కడ జరుగుతుందండి. ఇక్కడ లోకల్ రాజమండ్రి వచ్చేసరికి అండి పొంతలో ఉన్న ఇల్లు తీసేస్తున్నారండి. తీసేయడానికి గల కారణం పొంత వెనకాల ఉన్న రిజిస్ట్రేషన్ వాళ్ళకి, పొంత ముందున్న రిజిస్ట్రేషన్ వాళ్ళకి లబ్ధి చేకూర్చాలండి. ఎందుకంటే మా ఇల్లు ఉంచడం వల్ల మేము రూపాయి ఎవరికి ఇచ్చుకోలేమండి. మా ఇల్లు తీసేసారనుకోండి పొంత వెనకాల ఆక్రమించుకున్న వాళ్ళు, ముందు రిజిస్ట్రేషన్ వాళ్ళు ఆక్రమించుకున్న వాళ్ళు అందరూ భారీగా డబ్బులు ఇచ్చుకోవచ్చండి. దానివలన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకమైన అధికారాలతోటి రెవెన్యూని, పోలీసు డిపార్ట్మెంట్ని ఆసరాగా తీసుకుని వాళ్ళని మా మీద ఉపయోగించి ఇక్కడ ఒక పేదవాడండి, మాది ల్యాండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ ప్రకారం మాకు ఇక్కడ మేము నివాసం ఉంటున్న ఇల్లు ఇక్కడ ఎంత రోడ్డు ఉంటే అంత రోడ్డు వేసుకుని మాకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ చేయమని మేము అంటున్నామండి. ఇక్కడ 100 అడుగులు పొంతండి మాది. ఇది కనెక్టివిటీ ఎక్కడ ఇవ్వాలన్నా 20 అడుగులు 15 అడుగులే అండి. ఇలా టీవీ రోడ్లో కలుస్తుందండి, అది 15 అడుగులు ఉందండి. అన్నమాచార రోడ్డు 20 అడుగులు ఉందండి. ఈ లోపల ఎన్ని అడుగులు కావాలితే 20 అడుగులు వేస్తారు, 30 అడుగులు వేస్తారు, 40 అడుగులు వేసినా పర్లేదు, 50 వేసినా పర్లేదు. 50 అడుగులు రోడ్డు వేసుకునండి మా పొంతలో మా ఇల్లు మాకు రెగ్యులర్ చేయమని మేము కోరుకుంటున్నాం. నా పేరు సబిత్ జయకుమార్ అండి. రెడ్డి గారు ఉన్నప్పుడు తెలుసు, తడవతి సత్యవతి గారు ఉన్నప్పుడు తెలుసు, అందరూ తెలుసు. అందరూ ఇస్తాం అనే అన్నారు. ఏది ఆఖరికి కొట్టేయడం వరకు వచ్చింది. ఎవరు ఇచ్చేది కనబట్టలేదు. ఇప్పుడు ఎక్కడ ఉండాలా నాలాడిది, ఎవరన్నా నాలాడు దానికి అద్దెకి ఇవ్వట్లేదండి. ఇదేంటిది? వచ్చాను 2 పిల్లలతోటి. ఎంతో భయంకరంగా నీళ్ళు దొరకకుండా పావుల్లో పక్కల్లో శ్మశానాల్లో ఈ శివరు ఉండేదండి. పెద్ద హాస్పిటల్ నుంచి పీనుగులు మా పిల్లల నుంచి పడుకోబెడితే ఒకటిలో పడుకోబెట్టుకుంటే మా ఇద్దరు పిల్లల నుంచి పీనుగులు మోసుకెళ్ళిపోరండి.
నీళ్ళు దొరికి గారు పేపర్ మిల్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు మోసి తెచ్చుకునేవాళ్ళం అండి. మా ఆయన గారు రిచ్చా మేము బిందెలు వేసుకెళ్ళి పేపర్ మిల్ దగ్గరికి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం అండి. ఇక్కడ నీళ్ళు కట్టి 50 సంవత్సరాలు అయిందండి. అక్కడ చివరి అన్నపూర్ణ గారు ఉండేవారు, ఈ చివరి నేను ఉండేదానండి. పాకలు కట్టి వదిలేసారు కానీ భయపడి దొంగల భయం, పాముల భయం, పొట్ల శ్మశానాల భయం, పీనుగుల భయం వల్ల పాకల్లోకి ఎవరు వచ్చేవారు కాదండి. నీళ్ళు దొరికి కాదండి. దొరకని అంత టైంలో కూడా పసిపిల్లలు ఇద్దరిని పెట్టుకుని మా ఆయన గారు కూడా భయపడి కాలేజీ గట్టి కాడ ఉండిపోయేవారు రిక్షాలు లాక్కు రాలేక. నేను ఒక్కదాన్ని మా పిల్లలు 2 పిల్లలు వేసుకుని పక్కన ఆ లేదు మీ ఎక్కడ మీకు ఇల్లు ఇక్కడ ఈలైన మట్టికి ఇక్కడే కొంతకి రోడ్డుకి 30 అడుగులు రోడ్డు తీసుకుని మీకు ఇల్లు అయితే మీ ఇక్కడే అందరికీ మీ ఇక్కడే సిద్ధపడతాం. చాలా పోతే మాత్రం ఒకదాని మీద ఒకటి కట్టి ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఉంచుతాం. లేదన్నా పట్టికి సాలదన్నా పట్టికి ఇంకో చోటకి ఎక్కడికైనా మేము గడిపిస్తాం. మీరేం భయపడక్కర్లేదు. మీ చేతికి తాళాలు ఇచ్చి పట్టా ఇచ్చి అప్పుడు మిమ్మల్ని బయటకు తొలగదీస్తాం. అంతవరకు మీ వల్ల మీ పూసి నాదని కమిషనర్ గారు చెప్పారు. తల ఇచ్చి నేను కట్టుకుంటూ ఒప్పులేదండి. నాకు కట్టిన ఇల్లే నాకు కావాలండి. నాకు ఇక్కడే కావాలండి. ఇక్కడే కావాలి. నాకు కట్టిన ఇల్లు కావాలి. నాకు డబ్బులు ఇంకోసారి తల ఇస్తే నాకు ఒప్పులేదండి. నా కొడుకు కూడా అంత తోడు కాదు. నా కొడుకు కూడా నాకు కూడా కొంచెం బాగాలేదండి. షుగర్ మనిషి ఒక్కడే కూడా మరి ఎవరు నాకు ఆసరా చేసి వాళ్ళు కూడా లేరు. దాన్ని బయట నా అందు దయించి మీరు నాకు న్యాయం చేయమని మీ అందరినీ కోరుకుంటున్నాను. నాయకుల్ని అధికారులని కోరుకుంటున్నాను. నమస్కారం.